ఆయనకు రాజకీయం అంటే ప్రజల సేవలో తరించడమే. నిరాడంబరత, నిస్వార్థత తన స్వభావంగా తన తుది శ్వాస వరకు నిష్కల్మషంగా ప్రజాసేవకుడిగా విన్నతికెక్కిన రాజయోగి. తను పుట్టిన మట్టి వాసనపై అవాచ్యమైన అనురాగం ఆయనకు. అందుకే ఆయనకు ఏ పదవి ప్రజలకు దూరంగా ఉంచలేకపోయింది. అందుకే ఆయన నియోజకవర్గం పేరు ఇంటి పేరుగా స్థిరపడి బద్వేల్ వీరారెడ్డిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. బిజివేముల వీరారెడ్డి 25వ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మీద చేసిన ఏషియన్ న్యూస్ ప్రత్యేక కథనం. కడప జిల్లా బద్వేల్ మండల పరిధిలోని 1923వ సంవత్సరంలో శ్రీ చిన్నవీరారెడ్డి మరియు శ్రీమతి చెంచమ్మ అనే పుణ్య దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బిజివేముల వీరారెడ్డి 5ఏళ్ల ప్రాయంలో తండ్రిని కోల్పోయి జీవితపు తొలినాళ్లలో ఎన్నో ఆటుపోట్లకు గురై ఇంతింతై ఒటుడింతై అన్న విధంగా ఎదిగారు. యుక్త వయస్సు వచ్చేసరికి రాజకీయాల వైపు ప్రభావితమై సమితి ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయ రంగప్రవేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యేగా 6 దఫాలు బద్వేల్ నియోజకవర్గానికి ఎన్నికై 2 దఫాలు మంత్రిగా పనిచేసి జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. 1955వ సంవత్సరంలో చెన్నంపల్లి పంచాయతీ బోర్డు సభ్యునిగా ఎన్నికై అనతి కాలంలోనే అనన్య సామాన్యమైన రాజకీయవేత్తగా ఎదిగారు. వారి రాజకీయ ప్రస్థానంలో ఆయన్ని ఎక్కువగా విజయాలే వరించాయి. తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా సుమారు 10,000 ఓట్ల ఆధిక్యంతో పాలకులను బాలిరెడ్డిపై విజయం సాధించి శాసనసభలు తొలిసారి అడుగుపెట్టి తన వాణిని తన ప్రాంత సమస్యలపై వినిపించారు. బిజివేముల వీరారెడ్డి గారు చాలా గొప్ప రాజకీయవేత్తే కాకుండా బద్వేల్ తాలూకాను ఒక గొప్ప ప్రగతి పదములో తీసుకుపోయి అనేక ఒడిదుడుకులతో రాజకీయ ప్రత్యర్థులతో ఎన్నెన్నో ఒడిదుడుకులు చేసినా కూడా రాజకీయాన్ని ముందుకు తీసుకుపోయి బద్వేల్ తాలూకాను ఒక మహత్తరమైనటువంటి లెవెల్లో తీసుకొని పోయి ఆయన పెద్ద పెద్ద మంత్రులు ప్రతి ఒక్క మంత్రి దగ్గర టంగుటూరు అంజయ్ దగ్గర నుంచి అంజయ్ కానీ పివి నరసింహారావు కానీ తర్వాత నీలం సంజీవ్ రెడ్డి కానీ మిగతా వాళ్ళందరి దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకొని ప్రతి ఒక్కరి దగ్గర కూడా కోట్ల విజయభాస్కర్ దగ్గర కానీ వీళ్ళందరి దగ్గర మంచి పేరు సంపాదించుకొని ఆయన ఎంతో బద్వేల్ తాలూకాను పూర్తిగా ప్రగతి పదంలో తీసుకుపోవాలని పట్టుదలతో ప్రతి గ్రామానికి తిరిగి ప్రతి గ్రామంలో కూడా ఏమేమి వనరులు కావాలా, ఎక్కడ మన వనరులు ఉన్నారు, ఎవరెవరికి ఏం చేయాలా, బలహీన వర్గాలకు ఏం చేయాలా, బీసీలకు ఏం చేయాలా, మిగతా వాళ్ళకి ఎవరెవరికి ఏం చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రతి ఒక్కటి కూడా ఒక బుక్ మాదిరిగా ఒక డైరీ మాదిరి రాసుకొని ప్రతి డైరీలో ఏ గ్రామంలో ఏ పంచాయతీలో ఏ గ్రామంలో ఏవో వనరులు కావాలని రాసుకొని ఆ విధంగా ప్రతి ఒక్కటి అధికారుల దృష్టికి కానీ పై అధికారుల దృష్టి కానీ మంత్రుల దృష్టి కానీ రాజకీయ నాయకుల దగ్గర తీసుకుపోయి వాళ్ళ పనులను చేస్తూ కరెంటు విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ స్కూళ్ళ విషయంలో కానీ కాలేజీ విషయంలో కానీ ఫైర్ ఇంజన్ల విషయంలో కానీ తర్వాత అభివృద్ధి పదంలో ఎంతెంతో ముందు తీసుకుని తాను చదువుకోకపోయినా విద్య విలువ తెలిసిన బిజివేముల వీరారెడ్డి తమ ప్రాంతంలోని విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవలసిన పరిస్థితి కలగకుండా తానే స్వయంగా విద్యా సంస్థలను స్థాపించి ఎంతో మందికి విద్యాదానం చేసి విద్య విలువను చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తిగా వీరారెడ్డి బద్వేల్ చరిత్రలో నిలిచిపోయారు. కన్యకా పరమేశ్వరి జూనియర్ కళాశాల, ఎస్పీఆర్ డిగ్రీ కళాశాలను స్థాపించారు. 1978లో జనతా పార్టీ అభ్యర్థి వి శివరామకృష్ణారావు గారి చేతిలో పరాజయం పాలయ్యారు. 1982లో సమితి అధ్యక్ష పదవికి జయరామిరెడ్డిపై పోటీ చేసి గెలుపొందారు. అనంతరం కడప జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1983లో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా త్రాసు గుర్తుపై పోటీ చేసి స్వర్గీయ ఎన్టీఆర్ సృష్టించిన తెలుగుదేశం ప్రపంచాన్ని సైతం తట్టుకుని గెలుపొందారు. 1984లో నాదెండ్ల భాస్కర్రావు రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పుడు రామారావు గారికి నైతికంగా మద్దతిచ్చి శాసనసభ్యుల మద్దతును కూడగట్టడంలోనూ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి కావడంలోనూ ప్రముఖ పాత్ర పోషించారు. కొన్ని రోజులకు ఈ నాదెండ్ల భాస్కర్రావు దించిన టైంలో ఈయన తెలుగుదేశంలో పక్క పార్టీలో ఉండి కూడా తెలుగుదేశానికి సారథ్యం చేసి ఏడాది ఎమ్మెల్యేలను దాచిపెట్టి అది చేసి రామారావు గారిని ముఖ్యమంత్రి చేశారు.
చేసినప్పుడు మనందరినీ పిలుచుకుంటే ఆఫీస్లో అప్పుడు కర్ఫ్యూ ఉండేది. ఆ కర్ఫ్యూ టైంలో కూడా ఆయన మద్రాసులో భార్యకు బాగలేకుండా పోయి వచ్చినాడు. పోయినప్పుడు అందరూ మాట్లాడినాం. నేను కూడా ఆ వీరాడి గారి పక్కన ఎప్పుడు ఉంటాను ఉండేవాడిని. ఆయన చెప్పి మాట్లాడితే అందరూ వచ్చినా నాతో నువ్వు మాట్లాడుతాము వింటున్నాము అన్నప్పుడు వీరాడి గారి పక్కన మాట్లాడితే ఆయన గారు వచ్చి నేను చెప్పాను, సార్ ఏ ఇందిరాగాంధీ అయితే నిన్ను డిస్మిస్ చేసిందో సెంట్రల్ గవర్నమెంట్ చేసిందో నువ్వు అదే గవర్నమెంట్ మళ్ళా నీకు ప్రజల యొక్క కోరిక మేరకు నేను మళ్ళా ముఖ్యమంత్రిగా కూర్చోదానికి ప్రజల యొక్క ఆందోళనతో ఆ గౌరవం కాపాడుతారని చెప్పాను. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు బద్వేల్ ప్రాంత రైతాంగ సాగునీటి సమస్యలను తీర్చేందుకు బ్రహ్మన్ సాగర్ ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఆయనను ఒప్పించారు. ఆ రూపకల్పనే నేడు రైతాంగ వరప్రసాదిని బ్రహ్మం సాగర్ ప్రాజెక్ట్. బద్వేల్ తాలూకాకు ప్రతి నిత్యము నీటి వనరులు ఏం చేయాలా, నీటి వనరుల వల్ల మన బద్వేల్ తాలూకా చాలా ముందుకు పోతుందనే ఉద్దేశంతో ఆయన 1,46,000 ఎకరములైనటువంటి తెలుగు ప్రాజెక్టు కట్టినటువంటి శ్రీ మహానుభావుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులతో ఆయన ఆశీస్సులు ఆయన పథకాలు కొన్ని నచ్చిన దానివల్ల ఇమీడియట్గా తెలుగుదేశంలో మొట్టమొదటి ఉండకపోయినా మన త్రాసుగుర్తుతో గెలిచిన ఇండిపెండెంట్గా గెలిచినా కూడా తప్పనిసరిగా ఈయన ఆశయాలు బాగున్నాయి అనే ఉద్దేశంతో తెలుగు ప్రాజెక్ట్ అనేటువంటి ప్రాజెక్టు మనకు అనుకూలంగా మన బద్వేల్ తాలూకాకు వస్తుందనే ఉద్దేశంతో ఆశతో ఖచ్చితంగా గంగాది ఏ విధంగా ఆకాశం నుండి గంగ ఏ విధంగా బద్వేల్ తాలూకాకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన తెలుగు గంగను ఖచ్చితంగా బద్వేల్ తాలూకాకు 1,46,000 ఎకరములకు నీరు అందించే సౌకర్యం కలిగజేసుకొని ఆయన పేరు చిరస్థాయిగా నిలబడింది. బద్వేల్ నియోజకవర్గంలో తనదైన శైలిలో రాజకీయాలను మలుపు తిప్పి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన బిజివేముల వీరారెడ్డి 2000 సంవత్సరంలో డిసెంబర్ 25న క్రిస్మస్ పర్వదినాన బద్వేల్ నియోజకవర్గ ప్రజలను, రాష్ట్రంలోని తెలుగుదేశం శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేస్తూ భూమి నుంచి దివికేగారు. ఆయన మరణం బద్వేల్ నియోజకవర్గ ప్రజలకే కాకుండా తెలుగుదేశం పార్టీకి తీరని లోటుగా మిగిల్చారు. బిజివేముల వీరారెడ్డి మరణానంతరం హైదరాబాదులో ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ కె రవికుమార్ రెడ్డి సతీమణిగా గృహిణిగా ఉన్న ఆయన కుమార్తె కె విజయమ్మ బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు రాష్ట్ర అధిష్టానం కోరిక మేరకు రాజకీయ రంగప్రవేశం చేశారు. పెద్దాయన కాలం చేసినప్పటి నుంచి ఆమె రాజకీయాల్లోకి రావడం, బద్వేల్లో నేనున్నాను, నా తండ్రి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఒక తల్లిలాగా, మీ ఇంటి ఆడబిడ్డలాగా ఉంటూ మహిళల పట్ల ఏదైనా అఘాయిత్యాలు జరిగినా, అన్యాయం జరిగినా ఒక మహిళగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఆవిడ ముందుండి వారికి ఎటువంటి అన్యాయం జరిగినా సరే వారికి ఆర్థికంగా కానివ్వండి, న్యాయపరంగా కానివ్వండి విజయమ్మ గారు ముందుండి వారికి సహాయం చేయడం అనేవి చాలా విషయాల్లో చూసాము. ఎందుకంటే మహిళలకు జరిగే అన్యాయాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సమాజం వారిని ఎంత చిన్న చూపుగా చూస్తుందో కూడా తెలుసు. ఒక తల్లిగా ఆమె అందరినీ దగ్గర చేయడం కానివ్వండి, ప్రతి ఒక్కటి చూసుకున్నా కానీ కూడా విజయమ్మ గారు ప్రతి విషయంలోనే ముందుంటారు. ఎందుకంటే ప్రజలే ఆవిడకు ప్రాణం. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఆమె తోడుంటున్నారు. ఎవరైనా సరే ఆ ఇంటి తలుపు తట్టి అమ్మ నాకు ఈ సహాయం కావాలి అంటే వెనుకగా ముందు ఆలోచించకుండా వెంటనే ఆ సహాయం చేసే గుణం కేవలం బిజివేముల కుటుంబానికి మాత్రమే చెందింది. కాబట్టి బద్వేల్ నియోజకవర్గం తరపు నుంచి ఒక మహిళా నాయకురాలి దగ్గర మేము పనిచేయడం మాకు నిజంగా చాలా సంతోషం. 2001లో శాసనసభ్యురాలిగా ఎన్నికై తెలుగుదేశం పార్టీ పట్టు సడలకుండా నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులకు, కార్యకర్తలకు భరోసాను కల్పిస్తూ ముందుకు వెళుతున్నారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మేడం గారు మహిళలు ఎంతో ప్రోత్సహించు రాజకీయాల్లో ముందుకు వెళ్లాలని, మహిళలకు తోడుగా ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు. వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా అండగా మేడం ఉంటున్నారు. విజయమ్మ రెండో కుమారుడైన కె రితేష్ రెడ్డి అత్యంత పిన్న వయసులోనే తాత బిజివేముల వీరారెడ్డి ఆశయ సాధన కోసం 2014లో బిజివేముల మూడో తరం నాయకుడిగా రితేష్ కుమార్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
2014లో నియోజకవర్గాన్ని స్వల్ప మెజారిటీతో చేజార్చుకున్న అనంతరం ఆయన మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని యువ నాయకునిగా ముద్ర వేసుకుని తనదైన శైలిలో రాజకీయాలను ప్రభావితం చేస్తూ బద్వేల్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలను తీసుకుని ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా చేసుకుని పల్లె పల్లెకు రితేష్ అన్న పాదయాత్రను చేపట్టి బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి వెళ్లి అక్కడి వారు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలనలో బద్వేల్ నియోజకవర్గ అభ్యున్నతికి తన శాయశక్తులా కృషి చేస్తూ ముందుకు వెళుతున్నారు. రితీష్ అన్న పాదయాత్ర కాశీనాయన మండలం కల్సపాడులో మొదలుపెట్టి కల్సపాడు, కాశీనాయన, పౌర్మవల్ల, బీకోడూరు, బద్వేల్, లోలూరు, అట్లూరు, గోపురం, బద్వేల్ మున్సిపాలిటీల్లో 8 మండలాలను టచ్ చేసి ప్రతి ఒక్క విలేజ్లో ఉండే సమస్యలను వాళ్ళకు అవసరాలను అన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ 18 నెలల్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఊర్లో ఎంత సీసీ రోడ్డు వేయాలా, ఏ ఊర్లో ఎన్ని గోశాలు కావాలా, ఎన్ని రేషన్ కావాలని ఆయన డేటా తీసుకొని ఈరోజు దేని ప్రయారిటీ ఇవ్వాలా, ఏ ఊరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ 18 నెలలు ఇప్పటికి 20 కోట్లు శాంక్షన్ చేసి సీసీ రోడ్లు ప్రతి ఒక్క విలేజ్ను డెవలప్ చేసినారు. ఇప్పుడు మళ్ళీ 15 కోట్లు మళ్ళీ రిలీజ్ అయింది. దాన్ని గడక ప్రియారిటీ ప్రకారం ఏడ ఎంత అవసరమనే దాంట్లో దానికి గడక ప్రియారిటీ ఇవ్వబడుతున్నారు. మరి ఆర్ఎంబీలో గడక కొన్ని రోడ్లు ప్రపోజల్ పంపించేసి డెవలప్మెంట్ దృష్టి పెట్టున్నారు. మరి ఆయన ఈరోజు రేషన్ కార్డుల విషయంలో అయితేనేమి, పింఛన్ల విషయంలో అయితేనేమి ప్రతి ఒక్కటి గడక ఆయన డేటా తీసుకొని ఎన్ని మండలానికి ఎన్ని కావాలని గడక ఆయన ఇప్పటికీ కలెక్టర్తో కానీ డిఆర్డీఓలో కానీ సంప్రదించడం జరిగింది. మరి ఈ రకంగా ఆయన ప్రతి ఒక్క విషయాన్ని కనుక దృష్టిలో పెట్టుకొని బద్వేల్ తాలూకాను నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకాలు నడిపిస్తారని కనుక బద్వేల్ ప్రజలు ఆశిస్తున్నారని కనుక కోరుకుంటున్నారు. తాత బిజివేముల వీరారెడ్డి ఆశయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని యువనాయకుడు రితేష్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. తాత ఆశయంలో భాగంగా విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తూ అగ్రికల్చర్, అమ్మమ్మ పేరిట వ్యాయామ కళాశాలను స్థాపించి విద్యాదాతగా పేరొందిన బిజివేముల వీరారెడ్డి పేరును అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఆయన పేరును చరిత్రలో నిలిచిపోయేలా కృషి చేస్తున్నారు. రైతాంగ సమస్య అయిన బద్వేల్ నియోజకవర్గం అభివృద్ధిలోనైనా ఆయన పాత్ర కీలకమని చెప్పవచ్చు. బిజివేముల వీరారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి మున్సిపల్ పరిధిలో సెంట్రల్ లైటింగ్, ఆర్టీసీ బస్టాండ్లో మినరల్ వాటర్ సౌకర్యం, కంటి వైద్యం కోసం ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి కంటి ఆపరేషన్లు, ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సహాయం అందిస్తూ బిజివేముల వీరారెడ్డి పేరును బద్వేల్ ప్రాంత ప్రజలు ఎన్నటికీ మర్చిపోకుండా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు వెళుతున్న యువ నాయకుడు మన రితేష్ రెడ్డి. మా యువ నాయకులు యువరక్తం గత 10 ఏళ్ల నుంచి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు గతంలో 2024లో ఆయన పాదయాత్ర మొదలుపెట్టి ప్రతి ఒక్క ప్రజల మన్ననలు పొంది ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం సక్సెస్గా ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పుడు 2025లో ఆయన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న పనులు, ఆయన చేస్తున్న అభివృద్ధి చూసి ప్రస్తుతం బద్వేల్లో కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి ఎందరో మారుతున్నారు. ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు కూడా. ఆయన చేసే అంకిత భావంతో ముందుకు వెళ్తున్నారు. ప్రజలను కలుపుకొని, ప్రజాభిప్రాయాలను తెలుసుకొని, ప్రజల కష్టాన్ని తెలుసుకొని ఆయన తెలుగుదేశం పార్టీలో మన బద్వేలు నియోజకవర్గంలో ఒక యువరక్తాన్ని పాలిస్తున్నారు.